వెల్కమ్ టు ఏసర్ మీడియా. ఈరోజు మనతో దర్శక నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. సో ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాస్పదమైన వ్యాఖ్యల కోసం ఈరోజు ఆయన మనతో మాట్లాడబోతున్నారు. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. ఆల్వేస్ ఆల్ రైటా సార్. ఇప్పుడు కొండ వర్సెస్ అక్కినేని ఫ్యామిలీ అని ఇండస్ట్రీలో రన్ అవుతుంది. కొండ సురేఖ గారు సమంత మీద చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? చాలా తీవ్రంగా కాదమ్మా, చాలా జిగుత్సాకరంగా ఉన్నాయి. అసహ్యంగా, అసభ్యంగా, బుద్ధి జ్ఞానం లేని, సంస్కారహీనంగా ఉన్నాయి. ఒక మంత్రిగా ఉండి మాట్లాడాల్సిన మాటలు కావయి, ఒక కంత్రి మాటలు, మంత్రికి మాటలు కావు. బుద్ధి జ్ఞానం ఉండాలి. నాగార్జున మీద ఎంతటి హీనమైన కమెంట్ అది. అంటే ఇది ఆవిడ జీవితంలో ఏమన్నా ఇలాంటి అనుభవాలు ఉన్నాయేమో, అందుకనే అలాంటి మాటలు వస్తున్నాయి. బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మనం మాట్లాడేటప్పుడు ఒక ఆధారాలతో మాట్లాడాలి. తెలుసు ఆవిడ గురించి బాగా నోటి తోలు ఎక్కువ మాట్లాడుతుంది తెలుసు. ఒక రోసయ్య గారు లాంటి సీనియర్ మంత్రిని ఆయన మొహం చుట్టానికి కూడా నాకు ఇష్టం ఉండదు అని వాగుడుకాయ వాగేసి మళ్ళీ తర్వాత ఆయన సీఎం కానీ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంచుంది. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అవన్నీ మీ రాజకీయాల్లో మీ దౌర్భాగ్యం అది. ఎప్పటికప్పుడు ఏ ఎండక గొడుగు సిద్ధాంతం లేదు, ఏమీ లేదు, అవకాశవాదం తప్పితే మీ రాజకీయాలు అలాంటివి మీరు మాట్లాడుకోండి. మీ బతుకులు అంతే, మీ రాజకీయ బతుకులు అంతే. కనుక దాని గురించి స్పందించరు. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడాలి. ఏ ఆధారాలతో మాట్లాడవు మనము? వాళ్ళిద్దరు విడిపోయేటానికి అయిన కారణం ఎవరు చెప్పారు నీకు? చేతు చెప్పాడా? సమంత చెప్పిద్దా? ఎవరు చెప్పారు? సోషల్ మీడియాలో ఎవడో సొల్లువాగుడు, ఎవడో బుద్ధి జ్ఞానం లేనివాళ్ళు, అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన నా కొడుకులు, ఇలాంటి సన్నాసులు, దద్దమ్ములు ఎవరో మాట్లాడుతూ ఉంటారు. అవి పట్టుకుని నువ్వు మంత్రిగా మాట్లాడతావా? అవి పట్టుకుని నువ్వు మంత్రిగా మాట్లాడతావు? ఆధారాలు చూపి. నువ్వు సంస్కారవంతమైన మంత్రి అయితే ఆధారాలు చూపి మాట్లాడు. ఇదిగో నాకు సమంత ఆ రోజు ఇలా చెప్పింది, లేకపోతే చేతు ఇలా చెప్పాడు, మేము విడిపోవటానికి కేటీఆర్ చెప్పారని చెప్పు. మేమిద్దరం ఒకళ్ళ అంగీకారంతో వాళ్ళు విడిపోయాం, మా బతుకులు మేము బతుకుతున్నాను వాళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేసి వెళ్తే నువ్వెవరు అమ్మా వాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టి కెలుగుతావు, ఏలు పెట్టి మాట్లాడుతావు? నువ్వేమో నిన్ను ఒక మాట అనగానే, ఒక మాట ట్రోల్ చేయగానే వాళ్ళు ట్రోల్ చేశారు, అయ్యో అయ్యో కట్టమడి తడి పెట్టుకుని నానా ఆగి హంగామా చేసావే. మరి నువ్వు ఒక సాటి ఆడదు కాదు సమంతకి వచ్చి ఇలాంటి కమెంట్ చేస్తావు. నువ్వు ఎవరు మనిషివేనా? కడుపుకు అన్నం తినేవాళ్ళు చేయరు ఇలాంటి కమెంట్లు. కేటీఆర్ గురించి మాట్లాడు. కేటీఆర్ ఎవరికో డ్రగ్స్ అలవాటు చేశాడ, నీకెట్లా తెలుసు? నువ్వు చూసావా? రూమ్లోకి తొంగి చూసావా? కిటికీలోకి తొంగి చూసావా? తెరచాటు నుంచి చూసావా? లేకపోతే రహస్య కెమెరాలు పెట్టావా? నీకు అలవాట్లు ఉన్నాయా? వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తొంగి చూటాలు, తెరచాటు నుంచి చూటాలు, కిటికీలోకి తొంగి చూటాలు, ఆ తొంగి చూసే అలవాటు, దౌర్భాగ్యపు అలవాట్లు ఉందా నీకు? ఎలా తెలుసు నీకు? ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు మాట? ఆ అమ్మాయి కేటీఆర్ వల్ల అనేక మంది హీరోలు పెళ్లి చేసేసుకుంటున్నారట. ఎవరు చెప్పారు? ఏ హీరోయిన్ చెప్పింది నీకు ఆయన వల్ల నేను పెళ్లి చేసుకుంటున్నానని? భయపడి ఏ హీరోయిన్ చెప్పింది? ఏ హీరోయిన్ నీ దగ్గర వాపోయింది? ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చావు? సొల్లు మాటలు, గాలి మాటలు, నోటికొచ్చిన మాటలు మీరు రాజకీయాల్లో మాట్లాడుకోండి దౌర్భాగ్యంగా. సినిమా అక్కినేని ఫ్యామిలీ గౌరవమైన ఫ్యామిలీ, అనేక వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. మీలాగా ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి ఎక్కడొకప్పుడు అవకాశవాద జీవితాలు గడపట్ల ఒక పద్ధతిలో గడుపుతున్న కుటుంబాలు. నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి బుర్ర దగ్గర పెట్టుకుని ఆధారాలతో మాట్లాడండి. ఏదైనా మాట్లాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే క్షమించడం జరగదు. ఇవాళ నువ్వు ఒక నాగార్జున క్షమాపణ చెప్పడం, కేటీఆర్కి క్షమాపణ చెప్పాలి. లేకపోతే నువ్వు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కోర్టులో పరువు నష్ట దావా వేయబడుతుంది, కోర్టుకి లాగబడతావు. నువ్వు సమాధానం చెప్పాల్సి. ఏ ఆధారంతో మాటలు మాట్లాడావు? ఒక మనిషి యొక్క ప్రతిష్టను దెబ్బతీయటానికి, ఒక మనిషి యొక్క ఇది చేయడానికి ఏ ఆధారాలు ఉన్నాయి? ఏ అధికారంతో మాట్లాడావు? నువ్వు అంటే నువ్వు ఒక మినిస్టర్ అయిపోతే నోటికి వచ్చింది మాట్లాడేచ్చా? నువ్వు ఆడదానివి నేనేం అనకూడదు అంటేనేమో ఆడదాన్ని అంటావు. నువ్వు ఒక ఆడదానిగా నువ్వు అనేచ్చా? ఒక మొగాడు మీద ఇష్టం వచ్చాడు నోటికి వచ్చిన ప్రేలాపనలు, పిచ్చి ప్రేలాపనలు, అర్థం పద్ధతులు లేని ప్రేలాపనలు, అసహ్యమైన ప్రేలాపనలు, జిగుత్సాకరమైన ప్రేలాపనలు, ఆధారాలు లేకుండా నువ్వు ఆరోపణలు చేసేయచ్చా? నీకు ఎవడిచ్చాడు హక్కు? నువ్వు మంత్రి అయితే నీకు ఆయన సర్వ హక్కులు వచ్చేస్తాయా? ఎవరి కుటుంబాల నుంచి నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? బుద్ధి జ్ఞానం ఉండాలి. కొంచెం ఆలోచించుకుని సంస్కారంతో ఇప్పటికైనా క్షమాపణ చెప్పు. ఈవెన్ కేటీఆర్ కూడా నీ మాటలని అనాలోచితంగా మాట్లాడాను, లేదా అనుకోకుండా మాట్లాడాను, వెనక్కి తీసుకుంటా అని చెప్పకపోతే యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకు గౌరవం అంటే నీతో నాకు పరిచయం లేకపోయినామా, సొంతంగా డైరెక్ట్గా ముఖపరిచయం తప్పితే మిగతా పరిచయం లేకపోయినా మా నాన్నగారు త్రిపురనేని మహారథి అనేక సందర్భాల్లో అనేక విషయాలు వచ్చినప్పుడు ఆయన నిన్ను గురించి, సీతక్కను గురించి, గీతారెడ్డిని గురించి
అనేక సందర్భాల్లో లేడీ లీడర్స్ ఆడవాళ్ళలో పార్టీల్లో ఉన్న వాళ్ళ మీద ఆయా ఏ పార్టీలో ఉన్న ఆడవాళ్ళ లీడర్స్ ఆంధ్రప్రదేశ్లో మంచి ఫైర్ బ్రాండ్ ముగ్గు ఉన్నారు అని మిమ్మల్ని గురించి కొంచెం అప్రిషియేటివ్గా చెప్పేవారు ఆయన. అందువల్ల నీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది. భలే బాగా మాట్లాడుతుంది ఆడవాళ్ళ తరఫున ఒక లేడీ లీడర్ కానీ. ఆ గౌరవాన్ని మంట కలుపుకుంటున్నాను. అదే సీతక్క తన గౌరవాన్ని కాపాడుకుంటా, తన మీద ప్రజలకు ఉండే అభిప్రాయం, ప్రజలకు ఉండే గౌరవాన్ని నిలబెట్టుకుంటా, తన పని తను చేసుకుంటూ తన సిద్ధాంతాన్ని కట్టుబడి పని చేసుకుంటూ పోతుంది. నువ్వు దిగజారిపోతున్నావు, రోజు రోజుకి పతనం అవుతున్నావు. నీ మాటలు నీ ధోరణులతో పతనావస్థకు చేరుకుంటున్నావు. ఈ పతనావస్థని సీతక్కకి పెరుగుతున్న ఇమేజీ, పెరుగుతున్న ప్రజా అండ నీకు రావట్లేదు, నీకు దిగిపోతుంది. కానీ ఆ అక్కస్తోటి సెలబ్రిటీ మీద ఏదో కమెంట్ చేసేసి నువ్వు పాపులర్ డే ఆఫ్ ది ప్రజలు నా టాపిక్ ఆఫ్ ది మౌత్ అవ్వాలని ఈ తాపత్రయం, అంతకని ఇంకోటి కనపట్ల. ఈ నీచ ప్రవృత్తి, నీచ ఆలోచనలు మాని కొంచెం పద్ధతిగా నడుచుకో మా తల్లి. అంటే మొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు సమంత విషయంలో కేటీఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నిజంగానే అది నిజమంటారా? మళ్ళీ అదే ప్రశ్న ఇందాక ఎంతసేపు చెప్పింది ఆ ప్రశ్న దాంట్లోనే అంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చింది. ఆ అమ్మాయి 3 నెలలకు ఒక ట్వీట్ చేస్తుంది. ఏనాడు కమిటీ పిలిస్తే ఒక్కనాడు కూడా రాలేదు, ఇంతవరకు రాలా. ఏనాడు కమిటీ పిలిస్తే ఏంటమ్మా నువ్వు ఏదో ట్వీట్ చేయడం కాదు, దాని ఆధారాలు చెప్పు, ఎక్కడ జరిగింది ఎప్పుడు చెప్పు అని చెప్తే ఏనాడు రాదు, ఎక్కడ ఇవ్వదు. రిటర్న్గా ఒక పేపర్లో రాసేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, ఇన్ఫర్మేషన్ ఇస్తే యాక్షన్ తీసుకోలేము కదా. నువ్వు దానికి ఆధారాలు చెప్పాలి. లేదు ఆధారాలు ఎలా చెప్పాలండి అంటే, లేదు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది చెప్పాలి. చెప్తే దాని మీద మేము చేయగలం. ఆడు ఉన్నే వీళ్ళంతా నార్త్ ఇండియన్స్ అమ్మా. అంతకుముందు త్రిపాఠి, పద్మ త్రిపాఠి, మంది వీళ్ళంతా ఈ నార్త్ ఇండియన్స్. ఇవాళ డాన్స్ జానీ మాస్టర్ నార్త్ ఇండియన్స్. వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు, వచ్చి ఇక్కడ ఏదో వెలిగిపోతాం, మన ఇక్కడ నెత్తిని పెట్టేసుకుంటారు, ఓ అంటారు. సక్సెస్ అయ్యేవాళ్ళు అవుతారు. సక్సెస్ అవనవాళ్ళు ఇండస్ట్రీ మీద దుమ్ము పోయడానికి చూస్తారు. వీళ్ళ ఫెయిల్యూర్కి ఇయ్యో కారణాలని వాళ్ళ దృష్టిలో వాళ్ళు గొప్ప అందగత్తెలు, గొప్ప ఇది. కానీ కెమెరా దృష్టిలో కాదు. కెమెరా దృష్టిలో వాళ్ళ ముఖాల్లో అనేక లోపాలు ఉంటాయి. కెమెరా క్యాచ్ చేస్తే కనుక పనికిరారు. వాళ్ళు స్టార్ అవ్వలేదు కనుక తెలుగు ఇండస్ట్రీ మీద నార్త్ నుంచి వస్తారు, ఇక్కడికి వచ్చి తిన్నంత వరకు తింటారు, తింటా కుదరలేదంటే నిందలేసి పోతారు. ఈ దౌర్భాగ్యం. మన తెలుగు ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎప్పుడు అనలేదే. హిందీ ఆర్టిస్టులు ఎందుకు మాట్లాడతారు? నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ బుద్ధి అది. ఉంటే తినటం, లేదంటే నింద వేయటం, పోవటం. అది దౌర్భాగ్యం. అదే కొండా సురేఖ గారు ఆల్రెడీ సమంతతో ఇలా చెప్పారు కదా ప్రెస్ మీట్లో, ఏమనంటే నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు, కేటీఆర్ మీద కోపంతోనే అలా మాట్లాడాను అని. నాకు నీకు ఉద్దేశం మీద లేదమ్మా, నీ మీద ఉద్దేశం లేదు. నేను తిట్టేనా? నేను అనేనా నీకు ఇంకొకరితో సంబంధం ఉంది, నీ మొగుడికి ఇంకొకరితో సంబంధం ఉంది అనేనా? నేను కేటీఆర్ గారిని అన్న ఆగ్రహంతో మాట్లాడాను అంటాను. ఒప్పుకుంటావా? కోపంతో మాట్లాడిద్దట, కావాలని మాట్లాడలేదా? అలా మాట్లాడినా మేము మాట్లాడగలం. కోపంతో మాట్లాడాం. కేటీఆర్ని అన్నారు, కేసీఆర్ని అన్నారు అని కోపం మీద మేము మాట్లాడేస్తాం. నీ ఇంటి పర్సనల్ విషయాల్లో మాట్లాడేస్తాం. మీ వ్యాపారాల గురించి, నీ మొగుడికి ఇంకోళ్ళతోటని, నీకు ఇంకోళ్ళతో మాట్లాడచ్చా? కోపంతో మాట్లాడడం కావాలని కాదు అని అనేస్తే సరిపోద్దా? మాట్లాడే ముందు ఉండాలి ఈ బుద్ధి జ్ఞానం. మాట్లాడే ముందు ఉండాలి, మాట్లాడే తర్వాత కాదు. నోటికి వచ్చింది వాగేసి తర్వాత అంటే నేను కావాలని అనలేదు. ఈ పిచ్చివాగుళ్ళు ఎందుకు? ఇప్పుడు ఫైనల్గా కొండా సురేఖకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొండా సురేఖ అమ్మ తల్లి, నువ్వు ఒక మంత్రివి, అది మర్చిపోవద్దు. నువ్వు వీధి పోరాటం చేస్తున్న, బజారు పోరాటం చేస్తున్న వ్యక్తివి కాదు. ఇవాళ ఒక మంత్రివి కనుక మంత్రిగా బాధ్యతతోటి 5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ 5 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన మంత్రివి నువ్వు. కొంచెం బాధ్యతగా తెలంగాణ పరువు నిలబెట్టు. తెలంగాణ మంత్రులు ఇంత హీనంగా, ఇంత ధ్యేయంగా, ఇంత అసభ్యంగా, అసహ్యంగా, జిగుసాగరంగా మాట్లాడతారు అనే అపకీర్తి తీసుకురా బాబు. తెలంగాణ మంత్రిగా ఒక లేడీ లీడర్గా గౌరవంగా మాట్లాడి నీ గౌరవాన్ని పెంచుకుంటానికి ప్రయత్నించు. అంతేగాని ఇలాంటి దుర్భాషలాడి, దుర్మార్గాల అసహ్య మాటలు మాట్లాడి పరువు తీసుకోబాక. నీ పరువు తీయటమే కాదు, నువ్వు నీ పార్టీ పరువు తీస్తున్నావు, ఈ తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. అది మైండ్లో పెట్టుకు నువ్వు తెలంగాణ ప్రజల ప్రతినిధివి. అది గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకుని ఆ సంస్కారంతో మాట్లాడటం అలవర్చుకో.